విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకలు అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా సందడిగా విజయవంతంగా ముగిశాయి. అటువంటి యోగాలో 3 లక్షలకు పైబడి ప్రజలు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నమోదు అయింది. అయితే ఇటువంటి తరుణంలో ఈ యోగాలో చోటు చేసుకున్న చిన్న చిన్న పొరపాట్లను కొంతమంది పెద్దవిగా భూతద్దంలో చేసి చూపిస్తున్నారు. నిజంగా కొంతమంది మహిళలు యోగా పూర్తయ్యాక ఆ యోగా షీట్ల కోసం తోసుకుంటున్నట్లు కొన్ని వీడియోలు అయితే బాగా ట్రెండింగ్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు భయ్య. ఎందుకంటే ఈ యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక చక్కటి భాగం. దానికి ఉన్న స్థానం ఇంకా దేనికి లేదు. ప్రపంచమంతా భారతదేశం యోగాను ఎంతో గౌరవంగా చూస్తుంటే కొంతమంది మాత్రం ఇటువంటి గొప్ప కార్యక్రమంలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లను ఇలా భూతద్దంలో పెట్టి చూపించడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మన ఇంట్లో పెళ్ళి అయితేనే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. కేవలం 1000 మంది 2000 మంది వస్తేనే మనం ఏవో చిన్న చిన్న లోపాలతో చేస్తాం. అలాంటిది 3 లక్షల మంది పైగా వచ్చిన ఈ కార్యక్రమంలో పొరపాట్లు అనేవి సహజంగానే జరుగుతాయి. అటువంటి వాటిని మనం కొంచెం తట్టుకొని బాగుండాలి. కానీ ఇలా వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఈ కార్యక్రమాన్ని అపహాస్యం చేయడం అయితే నిజంగా బాధాకరం. ప్లీజ్ అటువంటి వీడియోలను వెంటనే డిలీట్ చేసి మన యోగా గౌరవాన్ని కాపాడుతాను కోరుతుంది మీ పిఎస్కే ఛానల్. ప్లీజ్.